హాయ్ ఫ్రెండ్స్, ఇది కాపర్ 10IBS పిల్లల నెంబరు. ఇది ఏసీ పవర్ ఇటు కొట్టాలి 200 సౌండ్ వస్తుంది. ఇది నార్మల్గా ఉండదు, ఈజీ కొట్టినప్పుడు నార్మల్గా ఉంటుంది స్మూత్గా. కాకపోతే ఏసీ పవర్ పెట్టినప్పుడు సౌండ్ వస్తుంది అన్నమాట. టంగ్షన్ కూడా షార్ప్గా ఉండకూడదు, దీనికి రౌండ్ బౌల్లా కట్టేస్తుంది. గ్యాస్ ఉంది కదా, గ్యాస్ ఫోమ్ మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, అది స్ట్రైట్గా పెట్టి ఎలా కొడుతున్నాం. అది క్రాస్గా పెడితే ఏంటంటే మెటల్ బాల్లా కట్టి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. క్రాస్కి ఎట్టి కొట్టకూడదు. పిల్లరు ఆ హీట్కి ఫాస్ట్గా మెల్ట్ అయిపోద్ది అన్నమాట. ఈ మెల్ట్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే అది టార్చ్ పొజిషన్ 90 డిగ్రీలో పెట్టి కొడితే సరిపోద్ది. ఇది ఆల్రెడీ వాల్లో ఉంటుంది, ఇది డిస్క్. ఈ వాల్లో ఏంటంటే సీ వాటర్కి రెస్ట్ పట్టేసి లీక్ అవుతుంది అన్నమాట. అందుకే ఇది బిల్డప్కి వచ్చింది. ఈ బిల్డప్కి వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్డింగ్ కొట్టేసి, ఇది రెండోసారి ఆల్రెడీ కొట్టింది. ఈ ఫస్ట్సారి కొట్టినప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిన్నోల్స్లా వచ్చినాయి అన్నమాట. అది చూపిస్తాను మీకు, లాస్ట్లో వస్తుంది. ఈ రెండోసారి కొట్టినప్పుడు ఆ పిన్నోలు కాకుండా మళ్ళీ నీట్గా మిషనింగ్ అయిన తర్వాత డిస్క్ వాల్లోకి బిగించేస్తారు. ఈ బిగించిన తర్వాత ఏం చేస్తారంటే కూలింగ్ టార్చ్ ఇది. ఈ కూలింగ్ టార్చ్కి నార్మల్ టార్చ్తో కొడితే ఏంటంటే ఈటికి పోయి కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ కూలింగ్ టార్చ్తోనే కొట్టాలి. ఇది కూలింగ్ టార్చ్ కొట్టిన తర్వాత పవర్ ఇప్పుడు కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. 100 అయితే మెల్ట్ అవ్వదు. ఇది కొంచెం స్మూత్ మెటీరియలే కానీ కొంచెం పట్టుకోవడానికి హార్డ్గా ఉంటుంది. అది మాట వెల్డింగ్. ఇది రెండోసారి వచ్చింది. ఇది చూసారా ఫ్రెండ్స్, మిషనింగ్ అయిపోయి కాకపోతే చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి చూసారా, ఈ చిన్న చిన్న ఊళ్ళు దానివల్ల మళ్ళీ వెల్డింగ్ కొట్టాల్సి వచ్చింది. ఇది అక్కడక్కడ వేసిన టచ్ అప్ లాస్ట్ ఫైనల్. ఇది ఈ ఫైనల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వాచ్ మీ మై వీడియో.